హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి మన చిత్తూరులో కోర్టు ముందర ఒక చిన్న బండి మీద టిఫిన్స్ అయితే దొరుకుతాయి. సో దాదాపు 10 ఇయర్స్ అయితే ఇదే ప్లేస్ లో అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు బిజినెస్ అయితే. వీళ్ళ దగ్గర ఈ టిఫిన్స్ తో పాటు నాన్ వెజ్ ఒక 3 to 4 ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మెయిన్ వీళ్ళ దగ్గర ఎగ్ దోశ అనమాట. ఎగ్ దోశ తో పాటు ప్లెయిన్ దోశ, ఇడ్లీ వడ కూడా ఉంటుంది. ఎగ్ దోశ అయితే చాలా మంది తింటారు, ఇక్కడ లైక్ చేస్తారు. ఇంకా మెయిన్ ఈ ఎగ్ దోశకి ఫస్ట్ మనకు పిండి వేసుకుని దాంట్లో ఎగ్ కొట్టుకొని సో కారంతో నీట్గా స్ప్రెడ్ చేస్తారు. మీకు కావాలంటే పెప్పర్తో కావాలంటే వేస్తారు, పెప్పర్ వద్దంటే పెప్పర్ కూడా వేయరు. బాగా రోస్ట్ చేసి అయితే ఇస్తారు. ఎగ్ దోశకి అయితే చాలా బాగుంటుంది వాళ్ళు ఇచ్చే చట్నీ. ఇంకా దాంతోపాటు నాన్ వెజ్ వచ్చేసి బోటి చికెన్, దాంతోపాటు మటన్ బ్లడ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి బోటి ప్రిపరేషన్ చూసండి. బోటిలో 2 టైప్స్ ఉన్నాయి, ఎగ్ వితౌట్ ఎగ్. సో ఎగ్ వేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ప్లెయిన్ బోటి వచ్చేసి 70 రూపీస్ అనమాట. ఫస్ట్ ముందుగానే వీళ్ళు బోటి ప్రిపేర్ ఇంట్లో చేసుకుని వచ్చేస్తారు. ఇక్కడ వేడివేడిగా మనకు రోస్ట్ చేసి అయితే ఇస్తారు. సో ఇంకా ఆనియన్ అండ్ కొద్దిగా ఆయిల్, ఎగ్ వేసి దాంట్లో బోటి బాగా మిక్స్ చేసి రోస్ట్ అయ్యే విధంగా అయితే సో కొద్దిసేపు ఏదో కలబెడతారు అనమాట. కలబెట్టేసి ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చేస్తారు. ఎగ్ వేస్తే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు, వితౌట్ ఎగ్ అయితే 70 రూపీస్. ఇంకా దీని టేస్ట్ అయితే కొంచెం మాస్గా, ఆ పెప్పర్ యాడ్ చేసిన దానివల్ల కొంచెం ఘాటుగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నా ఎగ్ దోస్ కాంబినేషన్లో తింటే సెట్ అసలు. ఇప్పుడు వచ్చేసి చికెన్ ప్రిపరేషన్ చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్ అండ్ ఆయిల్ వేసుకుని దాంట్లో చికెన్ వేస్తారు. దీంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, వితౌట్ ఎగ్, విత్ ఎగ్. ప్లెయిన్ వచ్చేసి మనకు 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు ప్లేటు. అదే ఎగ్ వేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. దీంట్లో హాఫ్ కూడా ఇస్తారు, 40 రూపీస్ ఇస్తే హాఫ్ ప్లేట్ ఇస్తారు దీంట్లో. ఇంకా మనకు బోటి కూడా హాఫ్ అయితే ఉంటుంది, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా బాగా పెప్పర్ వేసి బాగా రోస్ట్ చేస్తారు. ఇంకా టేస్ట్ అయితే ఆ దోశలకు తింటే సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే. సో నేను కూడా ట్రై చేశాను లాస్ట్లో అయితే, టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్లీ మనకు వచ్చేసి బ్లడ్ ప్రిపరేషన్ అనమాట, మటన్ బ్లడ్. బ్లడ్ ప్రిపరేషన్ కూడా సేమ్ ఆనియన్ అండ్ ఆయిల్ వేసుకొని దాంట్లో బ్లడ్ అయితే వేసుకుంటారు. వీళ్ళు మొత్తం ఇంటికాడ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తారు. ఇక్కడ అడిగినప్పుడు వేడివేడిగా రోస్ట్ చేయిస్తారు అనమాట. దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సేమ్ పెప్పర్ వేస్తారు దీంట్లో కూడా. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఎగ్ వితౌట్ ఎగ్ ఉంది. సో మామూలుగా ప్లెయిన్ వచ్చేసి 50 రూపీస్, ఎగ్ వేస్తే 60 రూపీస్. దీంట్లో హాఫ్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా టేస్ట్ అయితే కొంచెం మాస్గా సూపర్ ఉంటుంది. ఇంకా ఎగ్ దోశ అయితే వీళ్ళ దగ్గర చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటాయి. దాంతోపాటు ఆమ్లెట్స్ కూడా దొరుకుతాయి. నేనైతే ముందుగానే చెప్తాను, ప్లేస్ కొంచెం మాస్గా ఉంటుంది. మాస్ ఫుడ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళైతే పక్కా విజిట్ చేయొచ్చు. టేస్ట్ పరంగా డిసప్పాయింట్ అయ్యే క్వశ్చనే లేదు. హాయ్ అన్న, మీ పేరన్నా? పవన్ కుమార్ అండి. మీరు రెగ్యులర్ కస్టమరేనా? మన 8 months రెగ్యులర్ కస్టమర్. సో టేస్ట్ ఎట్లుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. టేస్ట్ అయితే అల్టిమేట్. మనకి ఆడ చిత్తూరులో ఆడ దొరకదు. మన స్పాట్ ఇది, మన అడ్డానే అనవచ్చు ఇది. మన ఎగ్ దోశ కానీ, ప్లెయిన్ దోశ కానీ, చికెన్, మళ్ళా బోటి, మళ్ళా బ్లడ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు మామూలు రెగ్యులర్గా వచ్చి తింటా ఉంటారు? యా మనకి చీప్ అండ్ బెస్ట్ అంటే బెటర్. ఓకేనా, థ్యాంక్ యూనా. ఓకే అమ్మా, ఓకే. మళ్ళీ ఒకసారి అడ్రస్ అయితే చెప్తాను, పూర్తిగా అయితే వినండి. మనకు కరెక్ట్గా చిత్తూరులో కోర్టు ముందర వచ్చి చిన్న బండి అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. సో కరెక్ట్గా కోర్టు ముందర లొకేటెడ్ ఉంటుంది. 6:30 నుంచి నైట్ 10:30, 10 వరకు అయితే ఉంటుంది అనమాట టిఫిన్ సెక్షన్ టైమింగ్. నేను వచ్చేసి హాఫ్ బోటి తీసుకున్నాను, ఇంకా హాఫ్ బోటితో పాటు ఎగ్ దోశ తీసుకున్నాను అనమాట. సో ఆ ప్రిపరేషన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. కొంచెం మాస్ స్టైల్లో ఉంటుంది. సో మాస్ ఫుడ్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళైతే పక్కా విజిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కానీ ఇంతకుముందే తిని ఉంటే ఒక కమెంట్ చేయండి. సో తినకపోతే మీకు మాస్ ఫుడ్ ఇష్టమైతే పక్కా విజిట్ చేయండి, నచ్చుతుంది, 100% సాటిస్ఫై అవుతారు. ఫైనల్లీ హాఫ్ బోటి అండ్ ఎగ్ దోశ అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ బోటి మనకు జస్ట్ 50 రూపీస్. బోటి టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా, ఘాటుగా సూపర్ ఉంటుంది. వీళ్ళ దగ్గర బోటి అండ్ ఎగ్ దోశ చాలా ఫేమస్. వీళ్ళ ఎగ్ దోశకి సైడ్గా మనకు గెట్ చట్నీ అయితే ఇచ్చారు. ఇంకా దాంతోపాటు కారం కూడా ఇచ్చారు అనమాట, ఎర్రటి కారాన్ని. ఇంకా బోటి అండ్ ఎగ్ దోశ రెండు నా ప్లేట్లు అయితే ఉన్నాయి. అలా ఎగ్ దోశను తుంచుకొని ఆ బోటిలో నంచుకొని తింటా అంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కానీ వస్తే పక్కా బోటి అండ్ ఎగ్ దోశ అస్సలు మిస్ అవుతుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ దోశను బోటీతో ఒకసారి, బోటీ లేకుండా చట్నీతో ఒకసారి తింటా అంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. మీకు కానీ నాన్ వెజ్ ఇష్టం లేకపోతే ఓన్లీ ఎగ్ దోశ కోసం విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్ దోశకి ఆ చట్నీకి సూపర్గా ఉంటుంది అనమాట, కాంబినేషన్ సూపర్గా ఉంది.
ఇంకా బోటి ఉత్త బోటి తింటా అంటే నాకైతే సూపర్ అనిపించింది. సో ఫైనల్లీ ఇది గాయ్స్, వీడియో అయితే నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఉంటాను, బాయ్.